అందుకే ఏది ఏమవుతున్నా సరే మన జీవితంలో దేవానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నా దేవుడు, నీవు నాకు సమృద్ధిని వాగ్దానం చేశావు కాబట్టి నేను లేమిలో బ్రతకను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది ధ్యానించు. ఉద్యోగం పోయినా సరే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రభువానికి వందనాలు, హల్లెలూయా. సామెతలు 4వ అధ్యాయం 20, 21, 22 చూద్దాం. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా మాటలు నా వాక్యములకు నా వాక్యముకు నీ చెవియొగ్గుము, నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి నీ కనుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకము, వాటిని తొలగింపనీయకు. నీ హృదయమందు నీ హృదయమును వాటిని భద్రము చేసుకునుము. చూసారా, దేవుడు ఇక్కడ మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన వాక్యం మీదే మన ధ్యాస ఉంచాలి, మన నేత్రాలు వాటి మీద ఉంచాలి, వాటి హృదయంలో భద్రపరచుకో. అంటే ఇదంతా ఏంటి? మెడిటేషన్. అంటే నీ ఆలోచన లోకము చెప్పిన విధానంలో ఆలోచించకు, సోషల్ మీడియా చెప్పిన విధంగా ఆలోచించకు, లేకపోతే వార్తలు చెప్పిన విధంగా ఆలోచించకు. దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని ధ్యానించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో కలిమి అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో మీకు సమృద్ధి కలుగుతుంది. ఇది ఆలోచించు, ఇది ధ్యానించు. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు జరిగిస్తాడనే నమ్మకం నీ హృదయంలో ఏర్పరచబడాలంటే నీ ధ్యాస, నీ ధ్యానము దేని మీద ఉండాలి? ఆయన వాక్యముపై ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకండి వివాహం జరగబోతుంది అనుకోండి, ఇద్దరి మధ్యలో జరగక ముందే దాని గురించి ఎంత ఆలోచిస్తారు? ఏం బట్టలు ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం రకమైన బట్టలు కొనాలి, ఏ స్టైలిస్టు, ఏ డిజైనర్ వేరు, ఇవన్నీ ఎక్కడ జరిగించాలి, ఏ రకమైన భోజనాలు పెట్టాలి, ఎవరిని పిలవాలి, ఏం చేస్తున్నారు? ధ్యానిస్తున్నారు. హల్లెలూయా, అర్థమవుతుంది మీ అందరికీ? అంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు దానికి వర్తిస్తూ దాన్ని బలపరుస్తూ వస్తుంటాయి. హల్లెలూయా, ఆమేన్. అలాగే నెగటివ్గా ఆలోచిస్తే అది వరిగా మారుతుంది. స్ట్రెస్ అంటాం. ఇవాళ మెడికల్ రిపోర్ట్ ప్రకారం స్ట్రెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కిల్లర్ అని తెలుసు మనకి. ఎక్కువ మంది స్ట్రెస్ వల్ల మరణిస్తున్నారంట. స్ట్రెస్ దేనికి వస్తుందండి? వరి ద్వారా వస్తుంది. చూసారా? అంటే అవుతుందో లేదో, అవ్వకపోతే ఏమవుద్ది, నాకు ఉద్యోగం పోద్దా, డిమోషన్ వస్తుందా, లేకపోతే నన్ను తీసేస్తారు, రకరకాలైన తలంపులు. చూసారా? ఇవన్నీ కూడా నెగటివ్గా ఆలోచించడం ద్వారా అవి దాన్నే ధ్యాసిస్తే నీకే జరుగుతుంది. అది నీ అనుభవంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే ఏది ఏమవుతున్నా సరే మన జీవితంలో దేవానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నా దేవుడు, నీవు నాకు సమృద్ధిని వాగ్దానం చేశావు కాబట్టి నేను లేమిలో బ్రతకను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది ధ్యానించు. ఉద్యోగం పోయినా సరే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రభువానికి వందనాలు, హల్లెలూయా. ఏ రకంగా జరుగుతుందో మనకు తెలియదు. అయితే వినండి, దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు. ఒక వ్యక్తి, ఒక మ్యూజిషియన్, ఆయన సంఘంలో కూర్చొని ఎప్పుడు తెలుసు కదండి, అంత కార్డ్స్, ఈ నోట్స్ అన్నీ రాస్తారు మ్యూజిక్కి. రాస్తూ ఉంటే, పుస్తకాల్లో రాస్తూ ఉంటే అటు ఇటు అవుతూ ఉంటే ఆయనకు ఒక తలంపు వచ్చిందంట. అందరికీ తెలుసు స్టిక్కీ నోట్స్ అంటే తెలుసా? స్టిక్కీ నోట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు తీసుకొని గోడకి అతికించుకుంటే, లేకపోతే టేబుల్ మీద అతికించుకుంటాం. ఆయనకి ఏం తలంపించాడంటే దేవుడు, అది రాసుకొని గోడకి అతికించుకునే తలంపించాడంట. అది ఆయన చేశాడు. ఎక్కడున్నాడు తెలుసా? అది వచ్చినప్పుడు ఆ తలంపు సంఘములో దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. ఆ తలంపు రాగానే దాని గురించి ధ్యానించి
ఎవరితో కలవాలో కలిసి దేవుడు అవన్నీ చేశాడు. ఇప్పుడు ఆయన మల్టీ మిలియనేర్ అయ్యాడు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు, దేవుని తలంపులతో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ రకమైన ఆలోచనలు ఇస్తాడో నీకు తెలియదు. ఈరోజు నువ్వు పేదరికంలో ఉండొచ్చు, మరుసటి దినం నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారగలవు. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు ఆకర్షిస్తావు? ఆలోచన విధానం మారి దేవుని ఆలోచన విధానంలోకి ఏకీభవించినప్పుడు. ఎందుకంటే విశ్వాసము ఎలా కట్టబడుతుంది? వినుట వలన. ఆమేన్. ఎలాగొస్తుంది విశ్వాసం? రోమీయులకు రాసిన పత్రిక 10:17 ఏమన్నదండి? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసమే కాదు, వినుట వలన భయం కూడా కలుగుతుంది. ఫియర్. ఇలాగే ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చాలా భయంకరమైన రిపోర్ట్ ఇచ్చాడంట. ఆ భయముతో, ఆ వేదనతో ఇంటికి వెళ్ళి ఇంకా ఆకలి లేదు, ఏమి చేయలేకపోతున్నాడు, లేని సిమ్టమ్స్ కూడా అనుభవిస్తున్నాడంట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యో బాబు తప్పు, నీకు అది రిపోర్ట్ నీది కాదండి, వేరే వాళ్ళది అన్నాడంట. చూసారా చూసారా వెంటనే మారిపోయింది. అంతా సంతోషం వచ్చేసింది. అంతా రిపోర్ట్ మీద బేస్ అయి ఉంది. ఆ రిపోర్ట్ ముందు హృదయానికి వెళ్ళలేదు, నీ మనసుకి వెళ్ళింది. మనసు నుంచి నీ హృదయానికి వెళ్తుంది. అర్థమైన రామని చెప్పండి. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు విను వాటి విషయమై జాగ్రత్త పడండి. ఏం వింటున్నావు జాగ్రత్త పడు. ఎందుకంటే నువ్వు విన్న ప్రతి మాట నీ మనసులో, నీ హృదయంలో ఒక కార్యం జరిగిస్తుంది. నీవు వినే మాటలు నిన్ను బలపరచాలి, నిన్ను విశ్వాసంలో పురికొల్పించబడాలి. నువ్వు నీ విశ్వాసంలో కట్టబడాలి, బలపడాలి, విశ్వాసంలో కట్టబడాలి. దేవుని పట్ల, దేవుని ఆలోచనతో ఏకీభవించినప్పుడు నమ్మకముతో నువ్వు ధైర్యముగా ముందుకు అడుగు వేయగలవు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఆ బిడ్డ. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఏ మనిషి లోకంలో ఎవడూ సహాయం చేయలేని స్థితిలో ఉంది. అటువంటప్పుడు ఆమె విన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి క్రియ ఏంటండి? వినడం. ఏం చేయాలండి? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రతిరోజు వాక్యం వినండి. మనం బోధించిన బోధలు స్పాటిఫై మీద ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయి? మన స్టోర్లో ఉంది, స్పాటిఫై మీద ఉంది, యాపిల్ మీద ఉంది, ఇంకేవో ప్లాట్ఫామ్. 30 నిమిషాలు, 28 నిమిషాలు వినండి. ప్రతిరోజు వాక్యం వినండి. వాక్యం వినకపోతే వాక్యూమ్ ఉంటుంది. ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా నాటబడచ్చు. ఏది నాటబడక ముందుగా దేవుని వాక్యం చదువు. మొట్టమొదట నువ్వు చేయాల్సిందేం తెలుసా? లెగ్గానే దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు చెప్పాలి, నూతన దినం ఇచ్చిన. రెండో విషయం ఏం చేయాలి? బైబిల్ చదువు. న్యూస్ పేపర్ కాదు, సోషల్ మీడియా కాదు, ఏది కాదు. ఎందుకు? మొట్టమొదట నువ్వు ఏదైతే మొదలు పెడతావో ఆ తలంపే చాలా మట్టుకు దినమంతా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వినుట వలన ఏమైంది? ఆమెకు విశ్వాసనాలే ముందుగా నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ రావడం ద్వారా ఆమె ఏం చేసింది? యాంప్లిఫైడ్ వర్జన్ ఆఫ్ ద బైబిల్ ఏమని, షీ కెప్ట్ సేయింగ్ అని ఉంది. ఆమె పలుకుచూనే ఉండేది. పలుకుచూనే ఏమని? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత నొందుతాను. వస్త్రపు చెంగు ముట్టుట ద్వారా నేను స్వస్థపరచబడతాను ఆమెకు ఎలా తెలుసు? ఎందుకంటే ఇంతకు ముందు అది జరిగింది కాబట్టి. అనేకులు ఆయన వస్త్రం ముట్టుట ద్వారా స్వస్థపరచబడ్డారని కబురు వచ్చింది. ఆమె విన్నది. వినటం వలన ఆమె అనుకుంది, అబ్బా దేవునికి స్తోత్రం, నన్ను ఎవడు ముట్టలేడు, నేను రమ్మంటే ఎవడు రాడు, నాకు పలుకుబడి లేదు, నేను ఎవరిని అడగలేను, ఎవరు నాకు సహాయం చేయరు, నాకు డబ్బు కూడా లేదు. అయితే చాలా సులువైన పని ఏంటంటే ఆయన వస్త్రపు, ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి అని. వినండి, మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి మనకు కలిగిన విశ్వాసం సరిపోదు. అందుకే విశ్వాసంలో బలపడే వరకు అడుగు వేయకూడదు.
రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? Abraham grew in faith, giving thanks to God. అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విశ్వాసమందు బలపడెను. హల్లెలూయా. వినండి, అబ్రహాము నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు, కానీ ఆ విశ్వాసం సరిపోలేదు. కాబట్టి విశ్వాసంలో బలపడడానికి దేవుని స్తుతిస్తూ సమయం గడిపాడు. మనం ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ భాషల్లో ప్రార్థన చేస్తూ విశ్వాసంలో బలపడాలి. హల్లెలూయా. హల్లెలూయా.